జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలోని తిరుప్పావై 25వ పాశురం గురించి తెలుసుకుంటున్నాం. అద్భుతమైన ఈ పాశురాన్ని మరింత అద్భుతంగా మనకు అందచేస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ఈరోజు పాశురం గురించి విశేషం తెలుసుకుందాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிடவில் ஒருத்தி மகனாய் ஒழுத்து வளர தரிக்கிலானாகி தான் தீன் குடிநைந்த கருத்த பிடப்பித்து கஞ்சன் வயிற்றில் நிருப்பின்ன நின்னனிடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி ஒருத்து முந்தீர்ந்து மகிழ்ந்தேலோர் ఎంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున విశేషమైన పాశురంలో ఒక అమ్మకు కొడుకుగా పుట్టావు, అదే రాత్రి ఇంకో అమ్మకు కుమారుడివయ్యావు. ఇది సహించలేని కంసుడు నిన్ను హతమార్చదలుచుకున్నాడు. నువ్వు ఆ కంసుని ఉదరములో బడబాగ్నివైనావు. నిన్నిప్పుడు మాకు ఒక తంబూరా ఇమ్మని అడుగుతున్నాం. ఆ తంబూరాలో నీ కీర్తి వైభవాలను కూడా పాడదలుచుకున్నాం. నీ వీరగాథలను పాడి మా శ్రమ తీరి ఆనందింద తలుచుకున్నాం. కాబట్టి లోకానికి శుభాన్ని చేకూర్చే మన ఈ శ్రీవ్రతాన్ని కోరుతుంది ఆండాళ్ తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. వెంకటేశ్వర స్వామి దేవాలయము సంతోష్ నగర్, హైదరాబాద్ లో 24వ పాశురం అంటే జనవరి 8వ తారీఖున వడిబియ్యం పెట్టడం జరిగింది. రక్షాపురం కాలనీ మహిళలందరూ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు. అమ్మవారికి సారె తెచ్చారు. పూలు, పండ్లు, వడిబియ్యం, పసుపు, కుంకుమ, గాజులు ఇలా సారె తీసుకొని వచ్చారు. వీరికి టెంపుల్లో ఘనమైన స్వాగతం లభించింది. భజంత్రీలతో వీరిని గుడిలోకి తోడుకొని వెళ్లారు ప్రధాన అర్చకులైన శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు. ఆండాళ్ తల్లికి కోలాటం కూడా వేశారు వీళ్ళు. అద్భుతమైన వడిబియ్యం వేడుక చాలా భక్తిగా, ఉత్సాహంగా జరిగింది. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మరి మీరు కూడా జరిగిన పండుగను వీక్షించి ఆండాళ్ తల్లి యొక్క కృపా కటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాము. ఇక వడిబియ్యం కార్యక్రమము చూసేద్దాం. చూడండి, మోక్షప్రద నిర్ణయం చెప్పి నా తల్లి తీసుకొని వస్తాను. సుజాత గారిని యూట్యూబ్లో ఇంట్లోనే రికార్డ్ చేసి చేస్తే డిస్ప్లే చేసే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. ఉద్బోధ్య కృష్ణం ఆరాధ్యం సంస్కృతి సదా సోచిష్టాయాం రజనిగలితం నిత్యభుంక్తే గోదారస్య అమేదమిదం భూయే వాస్తు
అస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎవరైనా ఒకళ్ళు వీడియో తీసి ఆ సుజాత గారికి ఇస్తే 14 లోకాలకు పంపిస్తారు. లేకపోతే ఎవరు తీస్తారు చెప్పండి. ఒకళ్ళు మీరు తీస్తున్నారు కదా, మీరు కూర్చోండి, మంచిగా సిస్టమేటిక్ కూర్చోండి. రేపటి ప్రోగ్రాంలో వస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఒకసారి మా నీలమ్మ గారికి ఎప్పుడైనా టైం ఉంటే మీ ఇంటికి వాళ్ళు తీసుకొని వస్తారు, సుజాత గారిని. కర్కటే పూర్వ పల్వన్య తులసి కారణోద్భవ పాండ్యే విశ్వంబర మూలా వందే శ్రీ రంగనాయకి అండా దివ్య తిరువడిగలే శరణం. మంచి రామచిలుక బలుపులతోటి మా నీలమంగయ్య గారు నిజంగా మీరు ఇక్కడ వినకున్నా కూడా ప్రత్యక్షంగా వచ్చి వినకున్నా మేము డైరెక్ట్గా మీకు వాట్సాప్లో పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది భద్రాద్రి మార్గశీర్ష వ్రతము మార్గ నిర్దేశముగా మనలకు వసగేను అంటాడు. 143 పాసురంబులు వ్రాసి శ్రీరంగనిని చేరే అంటాడు. తమిళ ఆషాఢాన తన బిడ్డలను బ్రోవ తరలి వచ్చెను తల్లి అంటాడు. తరలి వచ్చెను తల్లి అంటాడు. ఆశయ చిత్తానికే అలమోగలు కందులేని మూగునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు మందయాల మునగేలే మంటెల మోగలు నీ అంతమేలే శ్రీ వెంకటాద్రీశ్వరుడు ఆరతి కరుణమనే గుణము తీసి గంధము గావించిన కరుణమనే గుణము తీసి గంధము గావించిన నిరంకార నిరంకార నీకు ఆడతి మా అమ్మ గోదాదేవికి నామ
మేడం గారు అటు పక్కకి జరగండి. పాశురం విన్నాము. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఆండాళ్ తల్లికి మంగళహారతులు, వడిబియ్యము, పాటలు, కోలాటము ఎంత చక్కగా జరిగాయి కదా. మన గురువు గారైన శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు మన కోసం మనందరికీ శుభాశీస్సులు అందచేశారు. మీ అందరినీ ఆలయానికి తీసుకురమ్మని చెప్పారు. ఆండాళ్ తల్లి కృప కటాక్షాలుంటే తప్పకుండా మనం వెళ్ళగలుగుతాం అందరము. తిరిగి రేపు 26వ పాశురంతో కలుద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై శ్రీమన్నారాయణ.